మీడియా మిత్రులందరికీ నమస్కారం. సహజంగా ఏ వ్యక్తి అయినా సరే, ఒక ఉద్యోగి అయినా వ్యాపారి అయినా సరే, తన కుటుంబాన్ని పోషించుకోవాలి అంటే తనకు సరిపడా జీతం రావాలి. అప్పుడు మాత్రమే కుటుంబాన్ని పోషించుకోగలడు. అందుకోసం కష్టపడి పనిచేస్తాడు. అలాగే రైతు కూడా అంతే. తను పండించిన పంటతో ఏ సైక్లోన్ మూలంగా దెబ్బతినకుండా, లేకపోతే తెగుళ్లకు దెబ్బతినకుండా మంచి ఉత్పత్తులు వచ్చి ఆ ఉత్పత్తులకు మంచి ధరలు వస్తే తనకు ఆదాయం వస్తుంది. అప్పుడు మాత్రమే తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడు. అలాగే తను పెట్టిన పెట్టుబడి, బయట అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడిని కట్టగలుగుతాడు. కానీ ఒక్కసారే ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా పంటల దిగుబడి మీద, పంటలకి గిట్టుబాటు ధరల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని చాలా వరకు మర్చిపోతుండటం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే ఆయనకి రైతుల మీద కానీ లేకపోతే వ్యవసాయ రంగం మీద కానీ ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది. ఈసారైనా మారతాడేమో, మనకేమన్నా కాస్త దబ్బి చేస్తాడేమో అని చెప్పి రైతులు ప్రతిసారి అనుకుంటారు. కానీ ఆయన ఆలోచన మాత్రం అలా మారదు. ఆంధ్రప్రదేశ్ ఒకసారి చరిత్రగా తీసుకుంటే దేశానికి సరిపడా ఉత్పత్తులు లేనప్పుడు, అంటే దేశానికి ఆహార ధాన్యాల కొరత ఉన్నప్పుడు రైతులకు లాభంగానే ఉంది. సో దేశానికి కావాల్సిన ఆహార ధాన్యాలు పెరిగిన తర్వాత మాత్రమే రైతుల ఆత్మహత్యలు వచ్చినాయి. దీంట్లో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో 1988లో ప్రకాశం జిల్లాలో శనగ పంట మీద శనగ పచ్చ పురుగు మూలంగా తెగులుకు దెబ్బతిని మొట్టమొదటి రైతు ఆత్మహత్య ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో రికార్డ్ అయింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అక్కడి నుంచి తర్వాత ఆత్మహత్యల పరంపర జరుగుతూనే ఉంది. సో దీంట్లో ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళు మానవతా దృక్పథంతో మనం ఆ కుటుంబం, అతని ఆత్మహత్య మూలంగా ఆ కుటుంబం అనాథ కాకూడదు అనే ధ్యేయం పాలకులకి ఉండాలి. అటువంటి ధ్యేయంతోనే 2004లో రాజశేఖర రెడ్డి గారు మే నెల 2వ వారంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ నెల మొదటి వారంలోనే జీవో నెంబర్ 421 విడుదల చేసి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకి 2 లక్షల రూపాయల పరిహారం చంద్రబాబు నాయుడు గారి పాలనా కాలంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు కూడా చెల్లించడం జరిగినది. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఆ తర్వాత మరలా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అసెంబ్లీలోనే అసలు రైతుల ఆత్మహత్యలే లేవన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ప్రకటించి, నేను అనంతపురం జిల్లాకు వెళ్తున్నాను, రైతు ఇంటికి వెళ్లి ఆ ఆత్మహత్యని మీడియా ద్వారాగా మీకు తెలియజెప్తాను అని చెప్పి వెళ్తే, అనంతపురం జిల్లాకి వెళ్ళి ఆయన ప్రోగ్రాం నేనే ప్రకటించాను. ప్రోగ్రాం ప్రకటించిన తర్వాత వెంటనే ఒక 80 మంది రైతుల ఆత్మహత్యలు ఉన్నాయని చెప్పి ప్రకటించారు. అది ఎప్పుడు కూడా సరైన ఆలోచనతో, సరైన దృక్పథంతో లేకుండా జరుగుతుంది. మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జీవో నెంబర్ 43 విడుదల చేసి, సో చంద్రబాబు నాయుడు గారి 14 నుంచి 19 దాకా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఎఫ్ఐఆర్లు రికార్డు అయిన వాటిల్లో రీవెరిఫికేషన్ చేయించి వాళ్లలో దగ్గరగా 474 మంది రైతులకి 5 లక్షల రూపాయల కాడికి పరిహారం ఇవ్వడం జరిగింది. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జరిగిన ఆత్మహత్యలకి 1320 మందికి 7 లక్షల రూపాయల కాడికి పరిహారం ఇవ్వడం జరిగింది. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు. రైతులకు కూడా మేము చేసే విజ్ఞప్తి, సో ఎక్కడెక్కడ వందల వేల కోట్లు రుణాలు చేసి వాళ్ళు దేశాలు వదిలిపోయి వెళ్తున్నారు తప్ప ఆత్మహత్యలు చేసుకోవట్లా. అంటే ఈ రైతులు ఎవరికి కూడా డబుల్ డిజిట్, అంటే 10 లక్షలు దాటిన అప్పులు ఉండవు. 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు. ప్రత్యేకంగా వీళ్ళంతా కూడా కౌలు ఆరులైన రైతులు. అంటే అప్పు తెచ్చుకున్న వ్యక్తి ఎదురు పడితే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అని ఆత్మ సంఘర్షణకు గురై ఆ సంఘర్షణలో ఈ ఆత్మహత్య అనే దానికి వెళ్తున్నాడు. ఆత్మహత్య మూలంగా కుటుంబం మొత్తం అనాథ అవుతుంది. నీ బిడ్డలు అనాథలు అవుతున్నారు, నీ కుటుంబం అనాథ అవుతుంది. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు. మీ వెనకాల నిలబడి పోరాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, రైతు సంఘాలన్నీ మీతో ఉన్నాయి. ఆ ఆలోచన నుంచి వెళ్లొద్దని చెప్పి ముందు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఎవరు పాలకులుగా ఉంటారో వాళ్ళు ఇంతకంటే అన్నం పెట్టే అన్నదాత ఆత్మహత్య చేసుకోవటం అనేది అది అంతకంటే ఆ ప్రాంతానికి, ఆ ప్రభుత్వానికి కూడా మంచి ప్రక్రియ కాదు. రైతు కన్నీరు పెట్టుకోవటమే ఆ ప్రభుత్వానికి, పాలకులకి కూడా మంచిది కాదు.
ఇవాళ ఇక్కడే జరుగుతున్నాయా అని సమాధానం అడగచ్చు. వ్యవసాయ రంగంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సిన తీరులో స్పందించాలి. ఇక్కడ కూడా జీవో నెంబర్ 43 2000 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసింది. అంటే అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మీరు అనేక ఖర్చులు పెంచుకుంటున్నారు, ఇంకోటి పెంచుకుంటున్నారు. ఇంతవరకు 7 లక్షల రూపాయల పరిహారాన్ని ఇంతవరకు పెంచుతామనే ప్రకటన ఇవ్వలేదు. సరికదా ఈ 18 నెలల్లో ఇంతవరకు ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు కూడా పరిహారం ఇచ్చినట్టుగా ఎక్కడా కూడా మీ వ్యవసాయ శాఖ మంత్రి గారి ప్రకటన కానీ లేకపోతే నెట్లో కానీ ఎక్కడా కూడా చూపించట్లేదు. అంటే ఈ 18 నెలల్లో 300 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఈ నవంబర్ ఎండింగ్ నాటికి స్వచ్ఛంద సంస్థలు, రైతు సంస్థలు చెప్తున్నాయి. అలాగే అనేక పత్రికల్లో ప్రతి వారానికి 2 రోజులు ఒక అనంతపురం జిల్లా నుంచి కానీ ప్రకాశం జిల్లా నుంచి కానీ వారంలో రెండు వార్తలు వస్తున్నాయి. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన అంశం. ఎందుకు వస్తున్నాయి ఈ ఆత్మహత్యలు? ఈ ప్రభుత్వం ఈ 18 నెలల్లో ఏ పంట తీసుకున్నా సరే గత సంవత్సరం మొట్టమొదటే వరి, సూపర్ ఫైన్ ధాన్యం నంద్యాలలో కానీ సన్నబియ్యం, ముఖ్యమంత్రి గారు అనేక చోట్ల మాట్లాడుతున్నారు కదా, అంటే మీరు ఇథనాల్ ఫ్యాక్టరీకి వెళ్ళే బియ్యం పండిస్తున్నారు, ప్రజలు తినే బియ్యం పండించట్లేదని. సూపర్ ఫైన్ ధాన్యం, సన్న బియ్యం, నంద్యాల సన్నాలు, లేకపోతే ఇక్కడ బీపీటీ సోనా ముస్సోరి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాలంలో 2023-24లో 75 కిలోల బస్తా 1800 నుంచి 2000, 2200 అమ్మింది. గత సంవత్సరం 24-25లో నంద్యాలలో రైతులు రోడ్డెక్కారు దాని మీద. ఈ సంవత్సరం ఇప్పుడు కూడా ఒక అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో లేకపోతే ఒక ప్రకాశం జిల్లాలో ఒక మళ్ళీ నంద్యాల ఏరియాలో ఇవాళకి కూడా సన్న బియ్యం 1350కి 1400కి అమ్ముకుంటున్నారు అని చెప్పి మీ అనుకూల పత్రికల్లోనే వార్తా కథనాలు కూడా వచ్చినాయి. ఆ తర్వాత నుంచి ఒక మిర్చి, ఒక పొగాకు గత సంవత్సరం సంక్షోభం. వాళ్ళు పల్నాడు ఏరియాలోనే, కేవలం పల్నాడు ఏరియాలో 2024-25లో 21 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 25-26లో సెప్టెంబర్ వరకు 8 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీబీసీ తెలుగు న్యూస్లో ఒక స్టోరీ వచ్చింది విత్ రైతుల అడ్రస్లతో సహా. ఆ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నుంచి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆత్మహత్యలు జరిగిన మాట నిజమే, ఇంకా అది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదని ఆ జిల్లా అధికారి చెప్పాడు. ఇంతవరకు మరి అదే కనీసం వాళ్ళ వైపు చూసే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం చాలా బాధాకర అంశం. మొన్న అరటి రైతు అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకుంటే తెల్లారుజామున బాడీ పోస్ట్ మార్టం చేసేసేసి ఎవరు ప్రజలు రైతులు వస్తారేమోనని చెప్పి ముందే పంపించిన. ఎందుకు అంత పరిస్థితి? నిజంగానే రైతు ఆత్మహత్య అయితేనే ఆత్మహత్యగా చెప్పండి. అంత అసలు నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామున పోస్ట్ మార్టం చేసి పంపించాల్సిన అవసరం ఏముంది? అంటే మానవత్వం లేకుండా ఆ కుటుంబానికి మనం కాపాడదామనే దాంట్లో ఎంత అయ్యేది ఖర్చులు. నేను ఇందాక చెప్పిన దాంట్లో కూడా మొత్తం 1320 మంది అప్పుడు ఆ ప్రభుత్వంలో 1320 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 474 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కలిసి 1794 మంది రైతులకి పరిహారం ఇవ్వడం జరిగింది. ఇవంతా కలిస్తే 116 కోట్లు. అంటే ఇవాళ హెలికాప్టర్లో విమానాలకు వెళ్ళే తిరుగుడు ఖర్చులు అంత లేవు రైతుల కుటుంబాలను ఆదుకునే అంశం విషయంలో. వాళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఈ సమస్య అంతా సంఘర్షణ ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాలంలో మొట్టమొదటి 5 సంవత్సరాల్లోనే 53,58,000 మంది రైతులకి రైతు భరోసా కింద 34,288 కోట్లు ప్రతి ఇచ్చిన టయానికి చెల్లించడం జరిగింది. అలాగే ఉచిత ఇన్సూరెన్స్ కింద 54,55,000 మంది రైతులకి 7,802 కోట్లు ఉచిత ఇన్సూరెన్స్ క్లెయిమ్ కింద వాళ్ళ పంటలు నష్టపోయినప్పుడు అది వాతావరణ బీమా కావచ్చు, లేకపోతే పీఎం కిసాన్ యోజన ఇన్సూరెన్స్ కావచ్చు, రెండింటిలో 7,800 కోట్లు. అంటే ఇవన్నీ రైతులకి వెళ్ళినాయి. అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ విషయంలో ఏ పంటలకు ఆ పంటల కాలంలోనే 3,261 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడం అయింది. సున్నా వడ్డీ రుణాల కింద 3,200 సున్నా వడ్డీ రుణాల కింద 2,051 కోట్లు సున్నా వడ్డీ రుణాల కింద. ఇందుట్లో ఏఈ కూడా ఉచిత ఇన్సూరెన్స్ తీసేశారు. 24-25కి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇంతవరకు చెల్లించలేదని చెప్పి మేము ఆర్టీజీఎస్ కింద అడిగితే సమాధానం వచ్చింది. అన్నదాత సుఖీభావ కింద మేము ఇచ్చిందంటూ మొదటి సంవత్సరం ₹1 ఇవ్వాల.
అన్నదాత సుఖీభవ కింద 20,000 రైతుకి ఇస్తాము అని చెప్పారు. క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడు గారు అనేక చోట్ల కూటమి ప్రభుత్వం చెప్పింది. మొదటి సంవత్సరం మొత్తం కంప్లీట్ ఎత్తేశారు. రెండో సంవత్సరం ఇప్పుడు 2 సార్లుగా 7,000 ఇచ్చారు. వాళ్ళకి వెళ్ళవలసిన కోట్లాది రూపాయలు ఈ రకంగా వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో వెళ్లాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఏదో బుడవేరు వరద వచ్చినప్పుడు కొద్ది మందికి ఇచ్చారు. తర్వాత ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఎవరికి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల. 0 వడ్డీ రుణాలు వాళ్ళకి ఎక్కడా కూడా 0 వడ్డీకి ఇవ్వాల్సిన రాయితీ వాళ్ళకి ఇవ్వాల. ఇవన్నీ అంటే గ్రామీణ ప్రాంతానికి ఈ డబ్బులు వెళ్తే వాళ్ళకి ముందు సంక్షోభానికి ఎంతో కొంత ఉపయోగపడతాయి. అవన్నీ లేకుండా ఉల్లి రైతు సంక్షోభం ఈ సంవత్సరం ఖరీఫ్తో మొదలైంది. కర్నూలు జిల్లాలో 65,000 ఎకరాల్లో కేవలం సాగైన ఉల్లిలో కిలో 12 రూపాయలు కొంటామన్నారు. కొద్ది పంట కొని అది కొనలేమని చెప్పి వదిలేసేసి ఆ డబ్బులు ఇంకా 8 కోట్ల రూపాయలు ఆ డబ్బుల్లో బాకీ ఉందని ప్రభుత్వ అనుకూల పత్రికలోనే వచ్చింది. తర్వాత హెక్టార్కి 50,000 ఇస్తామన్నారు. ఇంతవరకు ₹1 చెల్లించలా. తర్వాత మొక్కజొన్న 2,400 రూపాయలు కనీస మద్దతు ధర ఉంటే ఇవాళ 1,400, 1,450కి అమ్ముకున్నారు. నంద్యాల జిల్లాలో 40% సాగు నంద్యాల జిల్లా. సో పక్కనున్న తెలంగాణలో మొక్కజొన్న 8 లక్షల టన్నులు కొంటామని చెప్పి సెంట్రల్ ఓపెన్ చేసి కొన్నారు. ఇది ముఖ్యమంత్రి గారు అంటున్నారు, ధరలు లేనట్టు కొని మేమేం చేస్తాం, మీరు ఈ పంటలు ఎందుకు పండిస్తారని మాట్లాడుతున్నారు. సో ఇది చాలా అన్యాయంగా మాట్లాడే మాటల కింద మాట్లాడుతున్నారు. అది ఇవి మేము గత 5 సంవత్సరాల కాలంలో మొక్కజొన్న పంటని 2019-20లో ఆ ప్రభుత్వం కొనుగోలు చేసింది, 20-21లో కొనుగోలు చేసింది, 22-23లో కొనుగోలు చేసింది మద్దతు ధరకి. జొన్నలో 2019-20లో కొనుగోలు చేసింది, 2020-21లో కొనుగోలు చేసింది, 21-22లో కొనుగోలు చేసింది. పసుపు 19-20లో కొనుగోలు చేసింది, 21-22లో కొనుగోలు చేసింది. పెసర కొనుగోలు చేసింది, చివరికి వేరుశెనగ కొనుగోలు చేసింది. పొగాకుని మొట్టమొదటిసారిగా బేరన్ పొగాకును కూడా కొనుగోలు చేసింది. అంటే ప్రభుత్వం రైతులకు మేమున్నామనే భరోసా ఇచ్చే ప్రయత్నం ఆ ప్రభుత్వం చేసింది. ఇవాళ ఇంతవరకు ఎక్కడ కూడా మొక్కజొన్న 1400 పడిపోయినా ఆ వైపు చూడలా. అరటి ఎవరేమన్నారని మాట్లాడతారు, లేకపోతే తినే పంటలే సాగు చేయమని మాట్లాడతారు. వాతావరణం ఏ ప్రాంతం దేనికి అనుకూలమో ఆ పంటలు మాత్రమే ఈ రాష్ట్రంలో సాగు జరుగుతున్నాయి. డెల్టా ప్రాంతంలో ఖరీఫ్లో వరి సాగు జరుగుతోంది తప్పితే ఆక్వాకల్చరు. ఇవాళ ఒక అరటి G9 అరటి అనంతపురం కడప జిల్లాలోనే సాగు ఎందుకు జరుగుతోంది? వేరుశెనగ రాయలసీమలోనే ఎందుకు సాగు జరుగుతోంది? రాష్ట్రంలో జరిగే పత్తి సాగులో సగం కర్నూలు జిల్లాలోనే ఎందుకు జరుగుతోంది? సో ఈ ఉల్లి మొత్తం కర్నూలు, నంద్యాల, కడప ఈ 3 జిల్లాల్లోనే ఉల్లి సాగు మొత్తం జరుగుతోంది. అంటే ఆ వాతావరణం ఆ ప్రాంతాలకు అనుకూలం కాబట్టి అక్కడ సాగు జరుగుతోంది. ఈ చిన్న పంటలకు కూడా మద్దతు ధర ఇవ్వలేక ఆ వైపు చూడకుండా మరి ఏం చేస్తున్నారు ఈ డబ్బులకి? ఇప్పటికి సుమారుగా ఈ 18 నెలల్లోనే 2,70,000 కోట్లు అప్పు చేసినట్టుగా ఇప్పుడు లెక్కలు వస్తున్నాయి. మరి ఎవరికి ఈ రైతులకు ఇవ్వాల్సిన ఈ కార్యక్రమాలు ఎక్కడ కూడా కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా, కనీసం ఉచిత ఇన్సూరెన్స్ పథకం ఎత్తేసేసి, రైతు అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరమే ఎత్తేసేసి, సో 0 వడ్డీ రాయితీ ఇవ్వకుండా మరి ఏమైపోయినాయి ఈ డబ్బులన్నీ? సో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 2 ఏళ్లు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా నేను చెప్పిన కొనుగోళ్లు కానీ, సో నేను చెప్పిన పథకాలన్నీ కూడా ప్రకటించిన టైంకి ప్రతి పథకము అందించడం జరిగింది. మరి ఆయనేమో అప్పులు చేసేసి రాష్ట్రాలు శ్రీలంక చేశారని మాట్లాడతారు. టోటల్గా తీసుకుంటే అసెంబ్లీలో చెప్పింది కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నాయి కానీ అంతా 3 లక్షల కోట్లు చెల్లరే ఆయన మొత్తం అన్ని 5 సంవత్సరాల మీద చేసిన అప్పులకి. అలాగే ఉత్పత్తుల విషయంలో కూడా రాష్ట్రం ఏదో ఎక్కడికో వెళ్ళిపోయిందని మాట్లాడతారు. వరి 2 పంటల విషయమే మీ ద్వారాగా రైతులకు తెలియజేయాలని చెప్తున్నాను. 2014-15 నుంచి 18-19 దాకా 5 సంవత్సరాల్లో సరాసరి రాష్ట్రంలో 121 లక్షల టన్నులు 121.93 లక్షల టన్నులు ధాన్యం ఉత్పత్తి జరిగింది 5 సంవత్సరాల్లో. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 128,45,000 టన్నుల ధాన్యం సరాసరిన ఉత్పత్తి జరిగింది. అంటే ఎక్కడ సంక్షోభం? అలాగే ఆహార ధాన్యాలు మొత్తం తీసుకుంటే సో చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 మధ్యలో 153,95,000 టన్నులు ఆహార ధాన్యాలు సరాసరిన ఉత్పత్తి జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 161,95,000 టన్నులు సరాసరిన ఉత్పత్తి జరిగింది. అంటే సంవత్సరానికి 8 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో పెరిగింది. ధాన్యం దిగుబడులు కూడా తీసుకుంటే కూడా
సో పర్ హెక్టార్ దిగుబడి చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల పాలనలో 5,499 కేజీలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5,620 కేజీలు వచ్చింది. అదే ఆహార ధాన్యాలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి మొట్టమొదటి 5 ఏళ్ల పాలనలో 3,793 కిలోలు ఉత్పత్తి దిగుబడి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్లలో 4,142 కేజీలు దిగుబడి వచ్చింది. సో ఇవన్నీ రికార్డులు డేటాలన్నీ చెప్తా ఉంటే ఇవేమి మేము చెప్తున్నాయి కాదు కదా, ఇవన్నీ ఇదిగో ఆత్మహత్యల డేటా, ఇదిగో కొనుగోలు చేసిన డేటా మొత్తం, ఇదిగో రైతు భరోసా ఎంతమందికి ఇచ్చామో మొత్తం అధికారి ఇవన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాలు నేను చెప్తుంది. ఇవి కూడా ఇదిగో ఇదంతా ఇన్సూరెన్స్కి, ఇదిగో సంవత్సరం వారీగా ఇన్సూరెన్స్కి ఇచ్చిన డేటా, ఇవన్నీ ఇంత క్లియర్గా ఉంటే ఈ ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేకపోగా ఈ ప్రభుత్వంలోనే ఏదో అసలు రైతుల్ని కూడా ఎగతాళిగా మాట్లాడటం, ఎవరు పండించమన్నారు అన్నట్టుగా మాట్లాడటం, ఏమిటి చిన్న పంటలకి వాళ్ళని ఆదుకోలేమా? సో ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలని వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ బాధ్యతని విస్మరించడం కాదు. 18 నెలల్లో ఇంతవరకు ఆ వైపు చూడకుండా మెట్ట ప్రాంతాలు ప్రత్యేకంగా కౌలు రైతుల్లో జరుగుతున్న ఆత్మహత్యలు ఇవి. వీళ్ళకి ముందు 2020 జీవో పరిహారం కాదు, వాళ్ళు ఆల్రెడీ మనం 25 డిసెంబర్లో ఉన్నాం. మీరు మిగతా అన్ని పెంచుకుంటున్నారు, ఖర్చులన్నీ పెంచుకుంటున్నారు. పరిహారం పెంచాలి. వాళ్ళకి ఆత్మహత్య జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టార్ జీడిపి వాటా తెలంగాణలో దీంట్లోనే ఫిషరీస్ వస్తాయి, హార్టికల్చర్ వస్తుంది, అన్నీ వస్తాయి. 2014-15లో 30.39%, 15-16లో 31.12%, 2016-17లో 33.76%, 2017-18లో 35.71%, 18-19లో 34.62%, 19-20లో 35.99%. సో 20-21లో 37.69%, 21-22లో 36.73%, 22-23లో 35.30%, 23-24లో కూడా 34.08%. అంటే రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా 34 నుంచి 37% ఉందని చెప్పి అధికారిక డేటాలు చెప్తూ ఉంటే, ఈ రంగాన్ని నిర్వీర్యం చేసి గ్రామీణ ప్రాంత ఆర్థిక వనరులు నిర్వీర్యం చేసినప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాల్లో చేతి వృత్తుల వాళ్ళకి వ్యవసాయం ఎప్పుడైతే దెబ్బతింటుందో, కౌలు రైతు చిన్న రైతులు ఎప్పుడైతే దెబ్బతింటారో చేతి వృత్తుల వాళ్ళు దెబ్బతింటారు, చిన్నకారు వ్యాపారస్తులు దెబ్బతింటారు. మీ జిఎస్టీ ఇన్కమ్ 2024 అక్టోబర్ కంటే 25 అక్టోబర్లో -9%, 2024 నవంబర్ కంటే 2025 నవంబర్లో -7%. సో జిఎస్టీ ఆదాయం తగ్గిపోవడానికి కారణం, సో ఈ స్కీమ్స్ అన్ని వెళ్ళకపోవడం, ప్రజల దగ్గర డబ్బులు రొటేషన్ తిరగకపోవడం, ఉత్పత్తులు పడిపోవడం, ఉత్పత్తుల ధరలు కుప్పకూలిపోవడం. ఈరోజు కూడా చూస్తే నేను సోషల్ మీడియాలో చూస్తే మొన్నటిదాకా ధర ఉంది చామంతి ధర, ఇంతకుముందు బంతి ధరలు పడిపోయినాయి, చివరికి పూల రైతులు చామంతి ధరలు కూడా పడిపోయిన పరిస్థితి. అంటే ప్రతి పంట ఇట్లా ఉత్పత్తి వ్యయం కూడా రాకుండా వాళ్ళ పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో పడిపోతూ ఉంటే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు పెట్టుబడిని తిరిగి తీర్చగలరు? అక్కడే ఆత్మహత్యలు వస్తున్నాయి, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఈ వైపు దృష్టి పెట్టి ఇమీడియట్గా పరిహారాన్ని పెంచి తక్షణమే రోజుల్లో మీరు 1 వీక్ to 10 days పరిహారం ఇవ్వమని చెప్పి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కనీసం ఇమీడియట్గా ఆ కుటుంబాన్ని ఆదుకునేలా పరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను మీడియా ద్వారాగా డిమాండ్ చేస్తున్నాను. ఈ విషయాన్ని రైతు సోదరులు, అలాగే రైతు సంఘాలు, ప్రజా సంఘాలు కూడా చాలా తీవ్రంగా ఆలోచించవలసిన అంశం ఇది. దీని మీద అందరం కూడా దృష్టి పెట్టాలి. వాళ్ళు పంట పండిస్తోంది కేవలం వాళ్ళ కుటుంబాని కోసమే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తిండి పెట్టడానికి రైతు పంట పండిస్తుంటే ఆ రైతు మన కోసం సంఘర్షణకు గురై తను పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా అప్పులు పాలై ఆత్మహత్యకు వెళ్తున్నప్పుడు మనకెవరికి బాధ్యత లేదా? ఆ బాధ్యత వైపు, ఆ దృష్టి వైపు చూడాలని చెప్పి రాష్ట్ర ప్రజలకి, మేధావి వర్గానికి, రైతు సంఘాలకి, ప్రజా సంఘాలకి, రైతు సంఘాలు రెస్పాండ్ అవుతానే ఉన్నాయి. స్వతంత్ర రైతు సంఘాలు కూడా ఇంతమంది ఇదిగో ఆత్మహత్యలు జరిగినాయి, పరిహారం లేదని చెప్పి ఎప్పుడు కూడా చెప్తానే ఉన్నాయి. అది నాగిరెడ్డో వైఎస్ఆర్సీపీనే కాదు, వాటి అన్నిటి వైపు దృష్టి పెట్టి ఆత్మహత్యల పరిహారాన్ని పెంచి
వాళ్ళకి తక్షణం పరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను.